సో ఏంటి సార్ నెక్స్ట్ అప్కమింగ్ గా మీ మేనిఫెస్టో ఏంటి? భువనగిరిలో ఎటువంటి మేనిఫెస్టో ముందుకెళ్ళబోతున్నారు? నేనైతే ఒకటే, నేను ఎప్పుడు పెద్ద 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 మేనిఫెస్టో చెప్పి చేసేటువంటి కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఎయిమ్స్ది 100% కంప్లీట్ చేసి మన మోడీ గారితో ఇనాగ్రేట్ చేపేయటం. ఇప్పటికే 70 అయినా కూడా నేను బాగా అయినా కూడా ఆ టచ్లోనే ఉన్నా, నేనే ఎమ్మడిపడి చేయించుకుంటున్నాను. MMTS ఒకటి కంప్లీట్ చేయటం, అది కూడా నేను టోటల్ బడ్జెట్ సెంటర్కి కన్వర్ట్ చేయించాను. ఈ భువనగిరి ఫోర్ట్ ఒకటి కంప్లీట్ చేయించాను, అది అంటే శంకుస్థాపన అయింది. ప్లస్ ఇండస్ట్రియల్ పార్క్ ఎత్తించి ఉపాధి కల్పన యువతకు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూసీ ప్రక్షాళన ఒకటి. మన రాచకొండగుట్టలో దాన్ని ఒక ఎకో టూరిజం, చాలా అద్భుతమైన ప్లేస్, పైన సరస్సులు అవన్నీ ఉంటాయి. ఒక స్వయంభూ శివాలయం కూడా ఉంది. అంటే నా మనసులో కోరిక అది అవుతుందో కాదో కానీ రామాలయం కల్లో అంతా కాకుండా కూడా బీజేపీలో ఉన్నారు కాబట్టి దేవాలయం గురించి ఆలోచిస్తున్నారు. లేదు, నా టీఆర్ఎస్ అప్పుడు ఉన్నప్పటి నుంచే కేసీఆర్తో కూడా మాట్లాడి. డాక్టర్స్ తక్కువగా బిలీవ్ చేస్తారు దేవుని, సైన్స్ ఎక్కువ నమ్ముతారు. ఒక్కటి చెప్పనా, మీరు గుర్తుపెట్టుకోండి, హిందుత్వంలో ప్రకృతే దేవుడు, దేవుడే ప్రకృతి. అర్థమైంది? ఇది మనం కల్పించుకున్నటువంటి ఒక రూపం దేవుడు. సైన్స్, ప్రకృతి అనేది దేవుడు. విశ్వ మీరు దేవుడు అంటున్నారు, సైన్స్ అంటున్నా. విరాట పర్వం, ఎక్కడైతే సైన్స్ ఆగుతుందో అక్కడ దైవత్వం మొదలవుతుంది. మన ఊహకు ఒకసారి నువ్వు ఆలోచించు. సైన్స్ ప్రకారము సన్ను, మూను, స్టార్స్, బ్లాక్ హోల్ ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఓ ప్రశ్న వేసుకో. దేవుడే సృష్టించిండు అంటారా? ఏదో ఒక శక్తి. సెకండ్, మన హిందుత్వంలో ఏంటంటే దేవుడిని ఏమంటావు, మన శంకరాచార్యది ఓ సిద్ధాంతం ఉండేది, ఎగ్జాక్ట్లీ పదభుజాలం గుర్తురాట్లే. ప్రకృతే నువ్వే ప్రకృతి. యు ఆర్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ నేచర్. నువ్వు అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ దేవుడు అంటారు. ప్రతి వ్యక్తిలో, ప్రతి గుట్టలో, ప్రతి చెట్టులో, ప్రతి రాయిలో, ప్రతి సరస్సులో దేవుడు ఉంటాడు. మనం అంతే కదా హిందుత్వంలో. దాంట్లో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మనం చనిపోతాం కదా, ఆకాశము, మన భూమి, నీరు, పంచభూతాలు ఉంటాయి కదా. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉంటాయి. 2/3 వాటర్ ఉంటుంది. డాక్టర్ బుర్నర్సగౌడ్ గారు చెప్తున్నారా, బీజేపీ నాయకుడు బుర్నర్సగౌడ్? లేదు, నేను దీని మీద ఒక పుస్తకం బీజేపీ రానముందే రాసిన, పబ్లిష్ చేయలే. నువ్వు చనిపోయిన తర్వాత కాల్షియం అవుతావు, పొటాషియం అవుతావు, సోడియం క్లోరైడ్ అవుతావు, నీలో ఉన్నటువంటి ఆకాశంలో కలుస్తుంది. దహనం చేసిన తర్వాత సల్ఫర్గా మారిపోతావు. ఇన్ ఏ వే ఏమవుతుంది, ఆటం అంతరాత్మలో కలుస్తుంది. ఆటం అనేది సైన్స్, ఆత్మ అనేది సంస్కృతం, దైవత్వం. పరమాణువు అనేది సైన్స్, పరమాత్మ అనేది దైవత్వం. ఈ రెండింటిని యాక్చువల్లీ ఒకసారి నువ్వు డీప్గా పురాణంలోకి వెళ్ళి చదువుతూ ఉంటే అసలు వాళ్ళకి ఈ టైంలో 1000 సంవత్సరాల కింద ఇవన్నీ ఎట్లా తెలుసు? ఆత్మ అంతరాత్మలో కలుస్తుందంటే, అణువు పరమాణువు పరమాత్మలో కలుస్తుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఇవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ప్రకృతిలో కల్పిస్తాయి. మళ్ళీ జన్మించినప్పుడు అవే మళ్ళీ రిప్రొడ్యూస్ అయ్యి రీకలెక్ట్ అయ్యి మళ్ళీ జన్మిస్తావు కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్క్యులేషన్. సో ఈ దేవాలయం ఇవన్నీ కూడా మీ యొక్క మేనిఫెస్టోలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి. మంచి ఉపాధి కల్పన మెయిన్, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తేవటం మెయిన్, ఇంకా జాతీయ రహదారులు ఏవైతే మిగిలిపోయినాయో కంప్లీట్ చేయటం, గ్రామీణ రహదారులు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మనిర్భర్. నేను నచ్చేది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ మై పెట్ సబ్జెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అందరికి ఇవ్వలేము కదా. నువ్వు యు ఆర్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఈ స్కీమ్ సంబంధించి 301 స్కీమ్ ఉంది. 301 స్కీమ్. ఆ స్కీమ్ లేక నేను తెచ్చింది. నేను ఇంప్లిమెంట్ అవుతున్నాయా తెలంగాణలో? ఎక్కడ ఎవరైనా నిజంగా బీజేపీ ద్వారా లబ్ధి పొంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? మస్తు ఉన్నారు తెలంగాణలో. 46 లక్షల మంది స్వనిధి యోజన, అందులో 90% మహిళలు. స్వనిధి అంటే చిన్నది, 10,000, 50,000. వీధి వ్యాపారులు ఉంటారు కదా, 10 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి పూచికత్తు లేకుండా. నేను విశ్వకర్మకి ఇన్ఛార్జ్.
23,000 మందికి చేపించారు. ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అయ్యేటప్పుడు 2,500 ఇస్తున్నాం. 15,000 టూల్ కిట్ ఛార్జెస్ ఇస్తున్నాం. 3 లక్షలు సో ఎంతో కొంత బీజేపీ స్కీమ్స్ అమలు అవుతున్నాయి తెలంగాణ. ముద్రా లోన్స్ దాదాపు 48 లక్షల మంది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈరోజు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాని కింద 25% సబ్సిడీ ఉంది. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ కాలికొండలు, ఇక బీఆర్ఎస్ ఢిల్లీ లేదు గిల్లీ లేదు అది మర్చిపోవటం బెటర్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక ఎంపీలు బీజేపీ గెలిస్తే మీ అందరం కూర్చొని కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేసి అత్యధిక నిధులు అత్యధిక ప్రాజెక్టులు తెలంగాణకి తెస్తాం. తద్వారా తెలంగాణ అభివృద్ధి కుంటుపడకుండా చూసే బాధ్యత మాది. సో ఎలక్షన్ అయినాక పాలిటిక్స్ లేవు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వరకు పాలిటిక్స్ కాదు కదా, ప్రచారం. ఇట్స్ నాట్ పాలిటిక్స్. ఎవడో పెట్టిండు కదా అది పాలిటిక్స్. తలకాయలేంది బూర నీళ్ళు ఇచ్చిండా అని అర్థం పర్థం ఉందా? సో చివరిగా సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి చాలా వేగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చాలా చేరికలు మారిపోతున్నాయి. మీతో పాటు గతంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, రకరకాల చేరికలు జారిపోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికి భవిష్యత్తు ఏముండదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ చేరికలు అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఇండివిజువల్ పర్సన్గా బీజేపీ కార్యకర్త కాకుండా ఎటువంటి ఇంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది? నేను చెప్పాలంటే దీనికి అంతా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు. ఇలాంటి కల్చర్కు అసలు పార్టీ అంటే ఏంటో గుర్తింపు లేకుండా చేసింది వారు. స్వయంకృత అపరాధంలో భాగం అంతే, అంతమించే ఉంది. అంతకుముందుకు పార్టీలు కాంగ్రెస్ ఓడిపోయింది, టీడీపీ ఓడిపోయింది, ఆయన ఎవరి పార్టీలు ఆడు ఉండే. ఆయన మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేశారు. ఆఖరికి సర్పంచ్ని కూడా ఇండిపెండెంట్గా వేరే పార్టీ సర్పంచ్ బతకనీయకుండా చేశాడు. అనుభవిస్తుండగా మంచిది కాదు. ఇప్పటికైనా బీజేపీ వచ్చిన తర్వాత ఓకే కాంగ్రెస్ బతకాలి, బీజేపీ అదొక సిద్ధాంతం, మాదొక సిద్ధాంతం.